లోకంలో కలిపురుష ప్రవేశం జరిగిపోతోందని బాధపడుతున్నాను. అరే ధర్మం నిలబడుతుందా అని బెంగపెట్టుకున్నానయ్యా అని ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మంతో గోరూపంలో ఉన్నటువంటి భూమాత మాట్లాడుతోంది. ఈలోగా కురుజంగాల దేశంలోకి పరీక్షిన్ మహారాజు రథారూఢుడై వస్తూ చూస్తున్నాడు. ఆవు వంక ఎద్దు వంక అవి రెండూ మాట్లాడుకుంటున్నవి దూరం నుంచి చూస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. వచ్చి కైలాసాచల సన్నిబంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండు క్రూరుండొక్కడు శుద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్యబంతి చిలగా నిర్ఘాత పాదాహతిన్ కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లగా ఉన్నటువంటి ఆ ఆవుని ఆ ఎద్దుని రెండిటినీ చూశాడు. బలమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు, రాజు కాకపోయినా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు, చేతిలో బలమైన కర్ర పట్టుకున్నటువంటి వాడు. ఆ కలిపురుషుడు వచ్చి ఎగిరి ఫెడేల్మని ఆ ఎద్దునొక్క తన్ను తన్నాడు. ఆ ఎద్దు నేల పడిపోయి ఏడుస్తోంది. వచ్చి ఆవును తన్నాడు. ఆవు కింద పడిపోయి ఏడుస్తోంది. ఈ రెండింటిని ఎగిరెగిరి తంతున్నాడు. ఆ రెండు ఆక్రోశిస్తూ